హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుందామంటే నావిగేషన్ బార్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే. మనం చాలా వెబ్ పేజెస్‌లో చూస్తాం కదా! నావిగేషన్ బార్స్ అనేవి టాప్‌లో ఉంటాయి కదా! సో లైక్ టాప్‌లోనే ఉంటాయి లేదా లెఫ్ట్‌లోనే ఉంటాయి కదా! నావిగేషన్ బార్స్ అనేవి. సో ఆ నావిగేషన్ బార్స్‌నన్నీ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాం? సో దానికి క్రియేట్ చేసిన తర్వాత దానికి స్టైల్స్ అప్లై చేసిన తర్వాత మనకు కావాల్సిన అచీవ్డ్ అవుట్‌పుట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా నావిగేషన్ బార్‌ని బిల్డ్ చేసి చూద్దాం. ఓకే. ఒకవేళ ఈ ఛానల్ కనుక మన మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. అసలు నావిగేషన్ బార్స్ అంటే ఏంటి? ఓకే. సింపుల్ డెఫినిషన్ ఏంటంటే నావిగేషన్ బార్స్ అంటే లిస్ట్ ఆఫ్ లింక్స్ అన్నమాట. ఓకే. ఒక నావిగేషన్ బార్‌లో ఏమేమి ఉంటాయి? లిస్ట్ ఆఫ్ లింక్స్ అనేవి కొన్ని ఉంటాయి. పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్ ఉండవు కదా! జస్ట్ లిస్ట్ ఆఫ్ లింక్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఈ లింక్స్‌ని క్లిక్ చేయడం వల్ల మనం వితిన్ ది వెబ్ పేజ్‌లో మనకు కావాల్సిన సెక్షన్‌కైనా వెళ్తాం. లేదంటే ఆ లింక్స్‌కి గనుక మనం యూఆర్ఎల్ అనేది ఇచ్చామనుకోండి. సో, ఆ యూఆర్ఎల్‌కి సరిపడా వెబ్ పేజ్‌కి మనం నావిగేట్ అయితే అవుతాం. ఎక్కడ ఓన్లీ నావిగేషన్ బార్‌లోనే లింక్స్‌ని క్లిక్ చేయడం వల్ల. ఓకే. ఇప్పుడు ఈ నావిగేషన్ బార్‌ని ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది మనం స్టెప్ బై స్టెప్ వద్దాం. ఓకే. నావిగేషన్ బార్ అంటే లిస్ట్ ఆఫ్ లింక్స్ అనుకున్నాం కదా! సో, దానికోసం ఏం చేద్దామంటే మనం ఈ లిస్ట్ ఆఫ్ లింక్స్‌ని మనం క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. దానికంటూ ఫస్ట్ నేను అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను. సో, అందులో లిస్ట్ ఐటెమ్స్ తీసుకుంటున్నాను. సో, ఈ లిస్ట్ ఐటెమ్స్‌లో నేను ఒక్కొక్క లిస్ట్ ఐటెమ్‌లో యాంకర్ ఎలిమెంట్ ఉండాలి కదా! మనం లింక్స్ క్రియేట్ చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ యూజ్ చేయాలి కదా! సో, నేనేం చేశానంటే యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. సో, దానికి హెచ్‌రఫ్ అనే అట్రిబ్యూట్‌కి నాకు ఎక్కడికి నావిగేషన్ అవ్వాల్సినంత అవసరం లేదు. ప్రస్తుతానికి నాకు అక్కడ ఒక నావిగేషన్ బార్ ఉందని క్రియేట్ చేయడం కోసం నేను దానికి ఒక హ్యాష్ అనేది ఇచ్చుకున్నాను. సో, దీనివల్ల ఏంటంటే అది ఎక్కడికి నావిగేట్ అవ్వదన్నమాట. ఇది జస్ట్ హ్యాష్ ఇవ్వడం వల్ల ఏంటంటే అదొక టెస్ట్ లింక్‌లా ఉంటదన్నమాట. మనం జస్ట్ దాన్ని టెస్ట్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్న టైప్‌లో ఉంటదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటంటే మనకి రాండమ్‌గా నావిగేషన్ బార్‌లో ఏమేమి లింక్స్ ఉంటాయి? హోమ్ ఉంటది, అబౌట్ ఉంటది, కాంటాక్ట్ ఉంటది. ఒకవేళ అదేమన్నా కామర్స్ అప్లికేషన్ అనుకోండి. లైక్ ఆల్ ప్రొడక్ట్స్ కానీ, ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్ గాని ఈ విధంగా ఉంటాయి కదా! సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒక హోమ్ అని తీసుకున్నాను. ఓకే. సేవ్ చేశాను. ఇలా లిస్ట్ ఆఫ్ లింక్స్ ఉంటాయి కదా! సో, నేను దీన్నే కాపీ చేస్తున్నాను. కాపీ చేశాను. ఒకసారి పేస్ట్ చేద్దాం. ఓకే. నేను ఒక 4 అయితే పేస్ట్ చేశాను. నేనిక్కడ ఆల్ అని పెడతాను. అక్కడ మన ఇష్టం వచ్చిన కంటెంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ మనకి తెలియడం కోసం మాత్రమే ఇలా పెట్టాను. కాంటాక్ట్ కూడా ఉంటది కదా! నెక్స్ట్ ఇంకేముంటది? ఈ అబౌట్ ఉంటది కదా! ఈ అబౌట్. ఓకే. ఒకసారి సేవ్ చేశాను. రిఫ్రెష్ చేసి చూద్దాం. మనకి ఏ విధంగా డిస్‌ప్లే అవుతుంది ఏంటని. ఓకే. వచ్చింది. చూసారా ఇదొచ్చేసి ఇదొచ్చేసరికి ఇదే నావిగేషన్ బార్ అనమాట. అంటే ఎలా అంటే, మనం ఇప్పుడు ఈ లింక్‌ని క్లిక్ చేసామనుకోండి, మనం ఈ యూఆర్ఎల్‌లో ఏమన్నా ఈ యూఆర్ఎల్‌లో ఏమన్నా ఇచ్చాం ఈ హెచ్‌రఫ్‌లో ఏదైనా యూఆర్ఎల్ ఇచ్చామనుకోండి అక్కడికి నావిగేట్ అవుద్ది. ఓకే. అదే వితిన్ ది వెబ్ పేజ్‌లో మనం దాన్ని నావిగేషన్ అవ్వాలంటే ఈ హెచ్‌రఫ్‌లో హ్యాష్ పక్కన ఐడీ అనేది ఇస్తాం. ఆ ఎలిమెంట్ యొక్క ఐడీ ఏదైతే ఉంటదో ఆ ఐడీ ఇచ్చామనుకోండి, మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇచ్చిన ఐడీ ఎలిమెంట్ ఎక్కడుందో అక్కడికి నావిగేట్ అవుద్దనమాట. ఓకే. ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా నావిగేషన్ బార్‌కి సంబంధించిన ఓకే. కోడ్ అనమాట. ఓకే. ఇప్పుడేం చేద్దామంటే మరి మనకి అది చూడడానికి అంత కన్వీనియంట్‌గా కానీ, యూజర్ ఫ్రెండ్లీగా అంత డీసెంట్ లుక్‌తో లేదు కదా! ఒక అండర్‌లైన్స్ ఉన్నాయి, బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. మనం దేనికి కూడా మంచి ప్యాడింగ్ అనేది లేదు కదా! సో, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి సీఎస్ఎస్ అనేది అప్లై చేసి ఒక కంప్లీట్ నావిబార్ అనేది ఎలా ఉంటది, చూడడానికి మనకి యూజర్ ఫ్రెండ్లీగా నావిబార్ అనేది ఎలా ఉంటది అనేది దాన్ని ఒకసారి మనం క్రియేట్ చేసి చూద్దాం. ఓకే. దానికోసం మనకేం కావాలి? సీఎస్ఎస్ అనేది యూజ్ చేయాలి. సో, నేను సీఎస్ఎస్‌లో ఏంటి యూజ్ చేస్తున్నానంటే నాకు ఆ బుల్లెట్ పాయింట్స్ అనేవి ఉండకూడదనమాట. సో, బుల్లెట్ పాయింట్స్ అనేవి ఉండకూడదంటే ఏం చేయాలి? అన్ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేశాను. సో, దాని లోపల నేను మనకి లిస్ట్ స్టైల్ టైప్ అనే టైప్ తెలుసు కదా! లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీ తెలుసు కదా! సో, దాని ద్వారా మనం అక్కడ బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, సర్కిల్స్ పెట్టుకోవచ్చు, స్క్వేర్స్ పెట్టుకోవచ్చు. బట్ నాకు ఏమి వద్దు కాబట్టి నేను నన్ అని ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేశాను. ఓకే. పోయింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే నాకిది సైడ్‌కి ఉంది కదా! ఇలా ఈ బాడీ నుండి ఇంత సైడ్ గ్యాప్‌లో ఉంది కదా! సో, నేను ఈ బాడీకి దగ్గరలో అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా దానికి నేను మార్జిన్, ప్యాడింగ్‌ని 0 అయితే పెట్టేస్తున్నాననమాట. ఓకే. మార్జిన్ నేను 0 ఏస్తున్నాను. అలాగే ప్యాడింగ్ కూడా 0 ఇచ్చాను. ఒకసారి సేవ్ చేసి ఏమైందో చూద్దాం. ఓకే. ఇప్పుడు చూసారా కొంచెం నీట్‌గా సైడ్‌కి అయితే వెళ్ళిపోయింది. స్టార్టింగ్ స్టేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అక్కడికెళ్ళిపోయింది. ఓకే. నేను ఇప్పుడు చేసేటప్పుడు ఏం చేస్తానంటే దీనికంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాను. లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఒక గ్రే అనేది ఇస్తాను. సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. దీనికంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అయితుంది. బట్ నాకిది ఎలా యాడ్ అయింది? చాలా ఫుల్ విడ్త్‌ని ఆక్యుపై చేసింది కదా! నాకంత ఫుల్‌గా విడ్త్ అనేది అవసరం లేదు. నాకు జస్ట్ ఒక హాఫ్ విడ్త్ అంటే చాలు. సో, దానికోసం నేనేం చేస్తానంటే విడ్త్ వచ్చేసరికి ఒక 300 పిక్సెల్ అనేది ఇస్తాను. ఓకే.
దీన్ని స్టైలింగ్ చేస్తున్నాం అనమాట. మనం రఫ్‌గా ఉన్న ఏదైతే HTMLతో క్రియేట్ చేసామో దానికి CSS అప్లై చేసి మనకు నీట్‌గా ఏ విధంగా ఉంటే బావుంటదో ఆ విధంగా స్టైల్స్ అనేది స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకుంటూ వస్తుందనమాట. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది. దాని తర్వాత విడ్త్ అనేది ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసరికి ఏం చేద్దామంటే, మనం ఇప్పుడు లిస్ట్ ఐటెమ్‌లో ఉన్న ఇప్పుడు మనం అన్ఆర్డర్ లిస్ట్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాం. బుల్లెట్ పాయింట్స్ తీస్తాం. ప్యాడింగ్, మార్జిన్ అన్నీ తీస్తాం. ఇప్పుడు మనం అండర్‌లైన్స్ ఉన్నాయి కదా! ఈ అండర్‌లైన్స్ తీసేద్దాం. ఆ టెక్స్ట్‌కి కలర్ మార్చుదాం. అండ్ అలాగే వాటికి మధ్యలో ప్యాడింగ్ అనేది ఇద్దాం. అప్పుడు కొంచెం నీట్‌గా కనిపిస్తుంది కదా! సో, అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ యాంకర్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడున్నాయి? లిస్ట్ ఐటెమ్‌లో యాంకర్ ఎలిమెంట్స్ కదా! సో, దానికి నేనేం చేస్తానంటే ఫస్టు కలర్ వచ్చేసరికి లైక్ మనం డిస్‌ప్లే దానికి కలర్ వచ్చేసరికి నేను వైట్ అనేది ఇస్తాను. ఓకే. రైట్ సేవ్ చేసాను. ఓకే. వైట్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం? టెక్స్ట్ డెకరేషన్ అనేది రిమూవ్ చేసేద్దాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇస్తున్నాను. అండర్‌లైన్ అనేది రిమూవ్ అయిపోద్ది. ఓకే. అండర్‌లైన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే యాంకర్ ఎలిమెంట్స్ అనేవి యాంకర్ ఎలిమెంట్స్ అనేవి ఇన్‌లైన్ ఎలిమెంట్స్ కదా! సో, దానికోసం నేను ఏం చేస్తానంటే డిస్‌ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి బ్లాక్ చేస్తాను. ఇప్పుడు యాంకర్ ఎలిమెంట్స్ అనేవి బ్లాక్‌గా చేశాను నేను. ఓకే. దీనికి ఏం చేస్తానంటే నేను ప్యాడింగ్ అనేది ఇస్తాను. ఓకే. ప్యాడింగ్ వచ్చేసరికి రాండమ్‌గా ఒక 12 పిక్సెల్ అనేది ఇస్తాను. సేవ్ చేసి ఏమవుద్దో ఒకసారి చూద్దాం. ఓకే. ఇది పర్లేదు. కొంచెం నీట్‌గా కనిపిస్తుంది కదా! 12 పిక్సెల్ ఇచ్చింది కనిపిస్తుంది. ఓకే. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నావిగేషన్ బార్ ఎలా ఉంది? సో, నావిగేషన్ బార్ ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు కదా! లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంటది. టెక్స్ట్ కలర్స్ ఉంటాయి. అంతా బానే ఉంది. బట్ ఇప్పుడు ఈ మౌస్ అనేది దేని మీద ఉందో మనకు తెలియట్లేదు కదా! ఇప్పుడు మధ్యలో ఇలా ఈ రెండింటిని మధ్యలో పెట్టాను. సో, ఈ మౌస్ అనేది ఆల్‌కుందా? కాంటాక్ట్‌కుందా? మనకు ఐడియా రావట్లేదు కదా! సో, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ మౌస్ అనేది దీని మీద హావర్ అయినప్పుడు దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేద్దాం. ఓకే. దానికి యాడ్ చేయాలంటే ఏంటి? లిస్ట్ ఐటెమ్‌లో ఉన్న యాంకర్ ఎలిమెంట్స్‌కి కదా! హావర్ అనేది యాడ్ చేయాలి. సో, హావర్ దానికొచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ ఇద్దాం. గ్రీన్ ఇచ్చి చూద్దాం ఒకసారి ఏం జరిగిందో సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. ఎటువంటి చేంజెస్ జరగట్లేదు. ఎందుకంటే మనం దానికి ఎటువంటి హావర్ ఎఫెక్ట్స్ ఎటువంటి హావర్ చేయలేదు. ఎటువంటి మౌస్ హావర్ చేయలేదు కదా! ఇప్పుడు చేద్దాం. ఓకే. ఓకే. చూసారా ఇప్పుడు ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఇది కదా అసల ఒరిజినల్ నావిగేషన్ బార్ అంటే ఈ విధంగానే కదా ఉంటది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం దేని మీద ఆ మౌస్ అనేది దేని మీద ఉందో మనకు క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఇది ఎలా తెలిసింది? మనం హోవర్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల మౌస్ అనేది దేని మీద ఉంటే దాని మీద బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అవుతుంది కదా! ఇప్పుడు చూసారా అది చూడడానికి ఒరిజినల్ నావిగేషన్ బార్ ఈ విధంగానే కదా ఉంటది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ లింక్‌ని క్లిక్ చేస్తే దానికి సరిపడా వెబ్ పేజ్‌కి గాని వితిన్ ది వెబ్ పేజ్‌లో దానికి సరిపడా సెక్షన్‌కి కానీ అది నావిగేట్ అవుద్ది. మనం ఎటువంటి లింక్స్ గట్టా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి టెస్ట్ చేయడానికి ఇది మనం జస్ట్ దాన్ని టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎటువంటి లింక్ అనేది ఇవ్వలేదు. జస్ట్ నార్మల్‌గా ఒక నావిగేషన్ బార్‌ని HTML, CSS యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలని చూస్తున్నాం. చూసారా ఇదంతా నీట్‌గా ఉందా? ఓకే. బట్ మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఒక లింక్ అనేది యాక్టివ్‌లో ఉంటది కదా! అంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అది డైరెక్ట్‌గా హోమ్ పేజ్‌లోనే కదా ఉంటది. ఆ హోమ్ పేజ్‌లో ఉన్నది దాని తర్వాత రిమైనింగ్ వాటికి మనం వెళ్తాం. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ హోమ్‌కి ఒక క్లాస్ నేమ్ అనేది ఇద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసరికి నేను యాక్టివ్ అని ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేశాను. ఇక్కడొచ్చేసరికి నేను స్టైల్స్ అనేది ఇస్తాను. లిస్ట్ ఐటెమ్‌లో యాంకర్ ఎలిమెంట్‌లో ఓకే. యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఉన్న యాంకర్ ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇస్తాను. రిఫ్రెష్ చేసి ఒకసారి చూద్దాం. చూసారా? అప్పుడు నేను ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఒక నావిగేషన్ బార్ అనేది నాకు టాప్‌లో గాని, లెఫ్ట్‌లో గాని కనిపిస్తది. ఓకే. అలా కనిపించినప్పుడు ఒక ట్యాబ్ అనేది ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటది కదా! హోమ్ అనేది. ఇప్పుడు ఇది యాక్టివ్‌లో ఉంది. చూసారా? ఓకే. అర్థమైంది కదా! ఇది యాక్టివ్‌లో ఉంది. సో, నాకు దాని తర్వాత కావాల్సిన లింక్స్ మీద నేను హావర్ చేస్తుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. ఇదొచ్చేసరికి ఏంటంటే ఇది కంప్లీట్‌గా లైక్ వర్టికల్ నావిగేషన్ బార్ అన్నమాట. ఇదొచ్చేసరికి వర్టికల్ నావిగేషన్ బార్. మనం స్టార్టింగ్‌లో చూస్తే ఎటువంటి సీఎస్ఎస్ అప్లై చేయకముందు చూస్తే అవెలా ఉన్నాయి? బుల్లెట్ పాయింట్స్‌తోని, అండర్‌లైన్స్‌తోని చాలా దగ్గరగా చూడడానికి అంత డీసెంట్ లుక్‌తో అయిపోలేవు కదా! ఇప్పుడు చూసారా ఇది కొంచెం డీసెంట్ లుక్‌తో మనం హోవర్ చేయగానే దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆల్రెడీ యాక్టివ్ ఒక లింక్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్‌లో ఉన్నట్టుగా చూపిస్తుంది కదా! ఇది కొంచెం నీట్‌గా ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది హారిజాంటల్‌గా ఉంది కదా! ఇది వర్టికల్‌గా ఉంది కదా! హారిజాంటల్ నావిగేషన్ బార్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే. దానికంటే మనం ఏం చేయాలంటే, ప్రీవియస్‌గా మనం లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా! మనం ఆ టెక్స్ట్ ఉంది కదా! మనం దాని సైడ్ సెంటర్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. ఇలాంటి టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ యూజ్ చేసి నేను సెంటర్ అని వాల్యూ ఇస్తున్నాను. సేవ్ చేసినాం. ఓకే. చూసారా నాకు సెంటర్‌లో వచ్చేసి ఆ లింక్స్ అనేవి ఏంటంటే మనం నేర్చుకునే ప్రతి క్లాస్‌లో కూడా దాని ప్రీవియస్ క్లాస్‌లో ఏమైతే యూజ్ చేసామో అవన్నీ యూజ్ చేయొచ్చనమాట. టెక్స్ట్ ఎలైన్ అనేది మనం ఎప్పుడో నేర్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు యూజ్ చేయొచ్చు. అలా మన రిక్వైర్మెంట్ బట్టి మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా?
ఇప్పుడొచ్చేసరికి ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్‌లో ఫ్లోట్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాం గదా! ఆ ఫ్లోట్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఆ ఫ్లోట్ ప్రాపర్టీకి మనం లెఫ్ట్ గాని, రైట్ గాని వాల్యూ ఇచ్చామనుకోండి, ఈ లింక్స్ అనేవి ఉన్నాయి కదా! ఈ లింక్స్ అనేవన్నీ ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయినా సరే దాని పక్క నుండి దాని పక్క నుండి అన్ని లెఫ్ట్‌లో అటాచ్ అవుతూ వచ్చాయి కదా! సో, ఆ విధంగా హారిజాంటల్ నావిగేషన్ బార్‌ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే. దాన్ని క్రియేట్ చేయడానికి ఏం చేద్దామంటే లైక్ నేను ఒక లిస్ట్ ఐటమ్ ఉంది కదా! లిస్ట్ ఐటమ్‌నే కదా మనం ఫ్లోట్ అనేది అప్లై చేయాలి. లిస్ట్ ఐటమ్‌కి నేను ఫ్లోట్ వాల్యూ లెఫ్ట్ అనేది ఇస్తున్నాను. ఒకసారి సేవ్ చేశాను. రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. ఓకే. అదేనా మనకి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి కదా! ఓకే. ఆల్, కాంటాక్ట్, అబౌట్ ఇవన్నీ వచ్చేసాయి. బట్ మనకు అవన్నీ ఎందుకు కనిపించట్లేదు? ఓన్లీ హోవర్ అయినప్పుడు ఇవి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయంటే దాని యొక్క కలర్ ఏమి ఇచ్చాం మనం? కలర్ అనేది వైట్ ఇచ్చాం కదా! ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ వైట్ టెక్స్ట్ అనేది కలిసిపోయింది. అందువల్ల మనకు కనిపించట్లేదు. హోవర్ అయినప్పుడు మాత్రమే విత్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి అప్పుడు డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ కలర్‌ని రిమూవ్ చేసేసి సారీ ఈ కలర్‌ని లైక్ వైట్ తీసేసి ఏదన్నా ఒక కలర్ అనేది ఇద్దాం. లైక్ ఒక బ్లాక్ అనేది ఇద్దాం. బ్లాక్ అనేది ఇచ్చి సేవ్ చేసి ఇప్పుడు చూడండి. ఓకే. కనిపిస్తుంది కదా క్లియర్‌గా. ఇప్పుడు బ్లాక్ అని వస్తే ఈ హోమ్ అనేది యాక్టివ్‌లో ఉంది. అది కనిపించట్లేదు. ఎందుకంటే మరి బ్లాకే కదా దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, దీనికొచ్చేసరికి దీని కలర్ వైట్ ఇచ్చేద్దాం. కలర్ వచ్చేసరికి వైట్ ఇచ్చేసాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. మనకి యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కదా! చూసారా? ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా ఏంటి హారిజాంటల్ నావిగేషన్ బార్ అన్నమాట. ఇది హారిజాంటల్‌గానే కదా ఉంది. సో, మనకి ఈ విధంగానే కదా పైన ఒక నావిగేషన్ బార్ ఉంటది. కింద ఒక కంటెంట్ అనేది ఉంటది కదా వెబ్ పేజ్‌లో. సో, ఈ విధంగా మనం దేన్ని క్లిక్ చేస్తే దాని దగ్గరికి నావిగేట్ అయితే అవుద్దన్నమాట. స్టార్టింగే ఒకటి ఎప్పుడు కూడా యాక్టివ్‌లో ఉంటది. అది వర్టికల్ నావిగేషన్ బార్‌లో అన్నా, హారిజాంటల్ నావిగేషన్ బార్‌లో అన్నా ఖచ్చితంగా ఒక హోమ్ అనేది యాక్టివ్‌లో ఉంటది కదా! సో, దానికోసం నేను దాన్ని గుర్తించడం కోసం దానికన్నా నేను సెపరేట్‌గా స్టైల్ పెట్టుకున్నాను. అండ్ అలాగే రిమైనింగ్ వాటికి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు నేను. కొంచెం చూడడానికి కొంచెం డీసెంట్ లుక్‌తో ఉంది కాబట్టి నేను ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వలేదు. సో, దాని మీద హోవర్ అయినప్పుడు మాత్రమే దాని మీద బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రావాలని చెప్పాను. సో, అందుకే ఇది ఈ విధంగా ఉంది. ఓకే. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే వర్టికల్ నావిగేషన్ బార్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో, అండ్ అలాగే హారిజాంటల్ నావిగేషన్ బార్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో అనేది చూసాం. ఓకే. అర్థమైంది కదా! నావిగేషన్ బార్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ లింక్స్ అన్నమాట. ఆ లిస్ట్ ఆఫ్ లింక్స్‌ని మనం ఏం చేసాం? ప్రతి దానికి కూడా స్టైల్స్ అనేవి అప్లై చేస్తున్నాం. బుల్లెట్ పాయింట్స్ తీసేసాం. దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అనేది ఇచ్చాం. ఓకే. దాన్ని ఫ్లోట్ లెఫ్ట్ పెట్టడం వల్ల ఏంటంటే, ఆ లిస్ట్ ఐటెమ్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి లెఫ్ట్ సైడ్ అటాచ్ అవుతా కూడా వచ్చాయి. ఓకే. అదే మనం ఫ్లోట్ లెఫ్ట్ పెట్టలేదనుకుంటే అదేమవుతుంది? వర్టికల్ నావిగేషన్ బార్ అవుతుంది. సో, ఆ విధంగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ టెక్స్ట్ ఎలిమెంట్ యూజ్ చేసాం. టెక్స్ట్ డెకరేషను అండ్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇచ్చాం. హావర్ ఎఫెక్ట్స్ ఇచ్చాం. ఈ విధంగా మనకు కావాల్సిన స్టైల్స్ అన్నీ మన రిక్వైర్మెంట్ ఏంటి? అది మనకి నీట్‌గా కనిపించడం కోసం ఎన్ని స్టైల్స్ అప్లై చేయాలో అన్ని స్టైల్స్ అప్లై చేసాం. సో, ఫైనల్‌గా మనకు అవుట్‌పుట్ అనేది ఇదొచ్చింది. ఓకే. ఈ నావిగేషన్ బార్ వచ్చేసరికి మీకు అర్థమైనట్లయితే గనుక, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనుక మన ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.